మనిషి అందరిని అర్థం చేసుకుంటున్నాడు కానీ దేవుని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా కానీ దేవుని అర్థం చేసుకోవడానికి బదులు ఆ కార్యం చేస్తున్నాడు. మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తినే తాగేవాళ్ళని మనం చూసినప్పుడు ఏం తప్ప వీటిని తిని తన ఆగ్యం పాలు చేసుకుంటున్నాడని దేవుడే దృష్టిలో పెట్టారు కదా, తాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడి దేవునికే కౌంటర్ వేస్తున్నాడు. దేవుని పెట్టే కౌంటర్ గిన ఉంది, దాంతో వెనుక లేవడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరు పప్పు పెట్టాను, జీడిపప్పు తింటున్నావు కానీ గన్నేరు పప్పు ఏంటి తినట్లేదు అంటే వాడు ఏమైపోతాడో. అందుకే దేవునికి కౌంటర్ వేయకండి, మన మేము కౌంటర్ అయిపోతాం. దేవునికి సెటర్ వేయకండి, దేవుని లాగా సెట్ ఉంది. మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. అంటే దేవుని అర్థం కాలేదు. అర్థం కాలేదంటే ఏం చేయాలి? కీర్తన మొదటి అధ్యాయం 2వ వచనం, కీర్తన మొదటి అధ్యాయం 2వ వచనం. ఎవరో ధర్మశాస్త్రంలో ఆనందించుతూ